TM7 భక్తి ప్రేక్షకులకు నమస్సుమాంజలు. ఈరోజు మరి మనం మకర రాశి విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ మకర రాశి వారు దేనిలో రాణించగలుగుతారు, అసలు వీరిలో ఉండే గుణాలు ఎటువంటివి, తర్వాత వీరికి మరి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, సంతాన జీవితం ఎలా ఉంటుంది, ఇలాంటి ఇత్యాది వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఒకసారి. అయితే ఇక్కడ మకర రాశి వారికి వచ్చేప్పటికి ఏంటంటే, మొదట మనం అసలు ఏ నక్షత్రాల వారు మకర రాశి. ఉత్తరాషాఢ 3 పాదాలు అంటే 2, 3, 4 పాదాలు మకర రాశిలోకి వస్తాయి. శ్రవణం 4 పాదాలు కూడా మకర రాశిలోకి వస్తాయి. ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలోకి వస్తాయి. ఈ మకర రాశికి అధిపతి శని. పైగా మనకి మొదట దాంట్లో ఉన్న ఒక అర్థం అనేది, అంటే మకరం అంటే కనుక మొసలి. మొసలి ఏంటంటాం మనం సాధారణంగా మొసలి పట్టు అంటాం. అంటే సాధారణంగా మకరం అనే రాశి ఏదైతే ఉంటుందో ఆ రాశి వారికి ఎంతో కొంత మొండి పట్టుదల అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా వాళ్ళంతటా వాళ్ళు మారాల్సిందే తప్ప మనంతటా మనం మార్చడానికి చూస్తే అంత తేలిగ్గా మారే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇది ఎక్కువ మందిలో కనిపించే గుణం. ఇక తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే, ఈ మకర రాశిలో వారు మొదట జనరల్గా మన మనుషులందరితో కూడా కొద్దిగా తక్కువ స్థాయిలో కలవటం అనేది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఇందులో ఉండి ఏవైతే 3 నక్షత్రాలు ఉన్నాయో ఈ మకరానికి ఎంతో కొంత అవి చేసేవి. అంటే ఈ యొక్క శనికి విరుద్ధమైన వాళ్ళు, అంటే మొదట రవిదశ కదా, అది రవిదశ శనికి శత్రుదశ, తర్వాత చంద్రుడు శత్రుదశ. కుజుడు మకరంలోనే ఓట్స పొందుతాడు కానీ శత్రువు శనికి. అయితే ఈ 3 కారణాల వల్ల ఏంటంటే, కొద్దిగా ఏదైనా సరే మొదట్లో ఎక్కువగా వ్యాధులు ఉండే వాళ్ళు కూడా మకర రాశిలోనే ఎక్కువగా జన్మించే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. చిన్న బాల్యంలో వీళ్ళకి ఆరోగ్య పరిస్థితులు అంతగా సహకరించకపోవచ్చు. అంటే వీళ్ళు బాగా చదువుకోవటం తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా అదే స్థాయిలో ఒక్కోసారి ఆరోగ్యం సహకరించక కూడా కొంత వీరు వెనకపడడానికి ఇబ్బంది పడటం అనేది కూడా ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఇదే దాంట్లో ఈ 3 కూడా కొంత ఇబ్బంది పడే దశలు అవ్వటం వల్ల కూడా ఒక్కోసారి ఇప్పుడు మనం ఏదైనా సరే ఈ అటిజం ఇలాంటివి ఏవైతే ఉంటాయో, అంగవైకల్యాలు అనేవి ఏవైతే ఉంటాయో అలాంటివి కూడా కొద్దిగా దురదృష్టవశాత్తు కొంత ఈ మకర రాశిలో పడే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఇవన్నీ మనం ఏంటంటే ఒక ఏమంటాం సేకరణ అనుకోండి, అంతవరకే తప్ప అందరూ ఇలా అని కాదు. బట్ కొద్దిగా ఆ స్థాయి అనేది కొంత ఈ యొక్క మకర రాశిలో కనపడుతూ ఉంటుంది అని చెప్పడం అనేది ప్రాథమిక ఉద్దేశం. ఇక మామూలుగా మిగతావన్నీ కూడా వారి వారి వ్యక్తిగత జాతకాలు మిగతా అన్ని బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మొదట్లో వీరి యొక్క జీవితం ఏదైనా కొంత ఒడిదుడుకులతో సాగినప్పటికీ, అంటే ఈ వ్యాధులు ఇలాంటివి ఏవి లేకపోయినప్పటికీ కూడా చదువుల్లో ఒకసారి బ్రహ్మాండంగా చదువుతూ ఉండటం, ఒకసారి మళ్ళీ తగ్గుతూ ఉండటం, మళ్ళీ పెరుగుతూ ఉండటం. అంటే ఇంచుమించుగా మనకి రవిదశ అనేది ఒక 6 వేసుకుంటే, తర్వాత చంద్రుడు 10, 16, తర్వాత కుజుడు వచ్చేప్పటికి 23. ఇది అయ్యాక రాహు దశ అనేది జరుగుతుంది. సాధారణంగా రాహులో శుక్రుడు అంటే ఏదైనప్పటికీ కూడా శనితో సంబంధం ఉన్న దశల్లో వారికి జీవితంలో ఇంచుమించుగా 32 ఏళ్ళ తర్వాత నుంచే మంచి సక్రమైన జీవితం రావటం అనేది అయితే ఉంటుంది. అంటే యాతావాత చెప్పడం ఏంటంటే కనుక ఈ మకర రాశి వారికి 32 ఏళ్ళు వచ్చేంత వరకు కొంత ఒడిదుడుకులతోనూ ఒకే రకమైన స్థాయిలో వీరు జీవితాన్ని ఆనందాన్ని పొందలేకపోవటం అనేది ఎక్కువ జరుగుతుంది. అలా ఏజ్ గడుస్తున్న కొద్దీ వీరు అభివృద్ధిదాయకంగా రావటం అనేది అయితే ఉంటుంది. మనం ఇక్కడ ఇందాక మొదట్లోనే చెప్పుకున్నాం కదా, ఇలా ఈ రకమైన దశలు వస్తాయి. ఇంచుమించుగా అక్కడికి వచ్చేప్పటికే వీరికి 23 ఏళ్ళ దాకా అని చెప్పి. సో ముఖ్యమైన చదువులంతా కూడా సాధారణంగా చంద్రమావ దశలోనూ కుజమావ దశలోనూ కొంతవరకు రాహు దశలోనూ పట్టడం అనేది వారి వారి యొక్క దశాశాశాలు బట్టి ఉంటుంది. కనుక ఇంజనీరింగ్లో వెళ్ళాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా వీరికి కూడా మరి కంప్యూటర్కి సంబంధించిన రంగాలు, అంటే సాఫ్ట్వేర్కి సంబంధించిన రంగాలు, ఐటీ రంగాలు వీరికి ఎక్కువగా ఉపయుక్తంగా ఉండటం అనేది జరుగుతుంది. మళ్ళీ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన చదువులు ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా వాటికి సంబంధించిన వాటిల్లో కూడా వీరు ఎక్కువగా లాజిస్టిక్స్ అంటాం, ఇలాంటి వాటికి సంబంధించిన చదువుల్లో వీరు ఏదైనా ప్రతిభ చూపించడానికి, అంటే అది ఎంచుకుంటే అభిరుచి ఉంటే కనుక అలాంటి వాటిలో కూడా వీరు ఎక్కువగా రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే కనుక వీరు ఇంజనీరింగ్ కాకుండా మనం మెడికల్ వైపు వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా వీరికి ఏదైనా సరే ఒక శస్త్రచికిత్సా నిపుణులుగా కానీ
మరి ఏదైనా సిస్టలైజేషన్ చేయడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీరి యొక్క పంచమాధిపతి కానీ వృత్తి ఉద్యోగాల కారకుడు కానీ మరి శుక్రుడు అవుతాడు కాబట్టి శుక్రుడికి సంబంధించిన ఏదైనా సరే మెడికల్ సైన్స్లో కూడా వీరు అభివృద్ధి సాధించడం అనేది అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఆయా రంగాల్లో అయితే వీళ్ళు ఎంచుకోవచ్చు. ఇక వ్యాపారం ఎంచుకోవాలి అనుకుంటే కనుక వీరికి కూడా మరి ఏదైనా సరే రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారాలు పనికొస్తాయి, మెడికల్కి సంబంధించిన వ్యాపారాలు పనికొస్తాయి. తర్వాత ఏదైనా సరే కొత్తవి ఇప్పుడు మనం ఏంటంటే పైప్స్ అంటాము, ఎలక్ట్రికల్ వస్తువులు అంటాము, ఇలా ఏవైనా సరే కొద్దిగా బలమైనవి ఏవైనా సరే అలాంటి ఉపకరణాలు ఏవైతే ఉంటాయో ఇనుప రాడ్లు అనుకోండి, ఇలాంటి వాటికి సంబంధించినవి ఏమైనా సరే వ్యాపారాలు కూడా వీరికి ఎక్కువగా ఉపయుక్తంగా ఉండటం అనేది అయితే ఉంటాయి. తర్వాత ఎప్పుడు కూడా ఖాళీ భూముల కన్నా కూడా వీరికి ఏదైనా సరే కట్టేసే ఇల్లులు, కట్టేవలసిన ఇల్లులు ఇలాంటి వాటిల్లో వీరు పెట్టుబడులు పెట్టినా కూడా ఉపయుక్తంగా ఉండటం అనేది అయితే జరుగుతుంది. కనుక వ్యాపారాలకు సంబంధించిన వాటికి అయితే ఆ రకంగా చేసుకోవాలి. ఇక వివాహం వచ్చేప్పటికి ఏంటంటే సాధారణంగా మకర రాశి వారికి బాగా బలమైన ప్రయత్నాలు లేకపోతే ఒక్కోసారి వివాహం జరగటం అనేది కొంతవరకు కష్టంగా ఉండటం అనేది అయితే ఉంటుంది. ఎందుకంటే సప్తమాధిపతి చంద్రుడు అవుతాడు. ఆ చంద్రుడి దశ అనేది వీరికి చాలా చిన్న వయసులోనే, అంటే పెళ్లికి సంబంధించిన వయసు మాక్సిమం వీరికి 16 ఏళ్ళలోపు అయిపోతుంది కనుక 16 ఏళ్ళలోపు మనం పెళ్లి చేయటం అనేది తక్కువ ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి తర్వాత వచ్చేది ఏదైనా సరే అంతర్దశలో ఉండే బలమైన దశ ఉంటే తప్ప వివాహం ఏదో రకంగా మరి ఆలస్యం అవుతూ ఉండటం, మనం సంబంధాలు చూడాలనుకున్న టైంలో మరి సంబంధాలు కుదరకపోవటం, ఈ రకంగా కొంత ఇబ్బంది ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది. వివాహం అయ్యాక మరి వారి యొక్క జీవితం కూడా మిశ్రమంగానే ఎక్కువగా వైవాహిక జీవితం అనేది కొద్దిగా తటస్థంగా సాగుతూ ఉండటం, ఒక నెల అంతా కూడా ఆనందంగా గడిపారు అంటే కనుక మరో నెల అంతా కనుక ఏదో తెలియని బెంగతో గడపటం, ఈ రకంగా కొంత మిశ్రమమైన ఫలితాలు కొంత రావడానికి అయితే మకర రాశి వారిలో ఉంటాయి. తర్వాత ఏదైతే మరి మకర రాశి వారికి కొన్ని కోరికలు కానీ అంటే లోపల దాచుకోవటం అనేది ఉంటుంది, లోపల బలమైన ఉద్వేగమైన వాతావరణం ఉంటుంది. అంటే వారికి ఎందులో అయినా సరే వారి కోరుకునేది అది ఏ రకమైన అంటే ఒక వాహనం మీద అభిరుచి ఉండొచ్చు, లేదా ఇంకో రకమైన అభిరుచి ఉండొచ్చు. ఆ అభిరుచులు అనేది ఒక్కోసారి వీరికి అతి తక్కువ స్థాయి నుంచి అతి తీవ్రమైన స్థాయిలో కూడా వీరు ఎక్కువగా వ్యక్తీకరించడం అనేది అయితే ఉంటుంది. కనుక వీరిని మకర రాశి వారిని కొంత అర్థం చేసుకోవటం కూడా కొంత ఇబ్బందిగానే ఉండటం అనేది అయితే జరుగుతూ ఉంటుంది. ఇక వీరికి వచ్చే రోగాల్లోకి వచ్చేప్పటికి మరి శని వీళ్ళు నడిపిస్తారు కాబట్టి ఎముకలు కీళ్ళకి సంబంధించిన వ్యాధులు రావడానికి, మరి అష్టమాధిపతి రవి అవుతాడు కనుక గుండెకి సంబంధించినవి కానీ కంటికి సంబంధించినవి కానీ తొందరగా రావడానికి అవకాశాలు ఉంటాయి. కనుక వారికి సంబంధించిన ఇబ్బందులు అయితే ఎదుర్కొనడానికి అయితే ఉంటుంది. వీరికి తూర్పు అనేది అంత అనుకూలమైన దిక్కు కాదు, పడమర ఉత్తర వీరికి ఎక్కువగా పనికొచ్చే దిక్కులుగా చెప్పాల్సి ఉంటుంది. ఇక అంకెల్లోకి వచ్చేప్పటికైతే కనుక మరి 5, 8, 9 వీరికి అనుకూలంగా ఉండే సంఖ్యలుగా చెప్పాలి. వీరు మరి ఏ దేవుణ్ణి పూజించాలంటే కనుక వీరు ఎక్కువగా మరి శివుణ్ణి ఆరాధించినట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అయితే ఉంటుంది.